జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2019-20 మధ్యలో ఓ రకంగా ఉద్యోగాల జాతర జరిగిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు, సుమారు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఎవరికి లేదు. ఆంధ్రప్రదేశ్ పుట్టి బుద్ధిరిగాక మధ్యలో మహామహులు ఎంతమంది ముఖ్యమంత్రిగా చేసిన, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వల్ల కూడా కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 1,65,000 ఉద్యోగాలు, ఏదైతే సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు కాదు, వాళ్ళందరూ జాయిన్ అవ్వటం, తన హయాంలోనే రిక్రూట్ అవ్వడం, పరీక్షలు రాసి రిక్రూట్ అవ్వటం, ఆ పైన ప్రొబేషనరీ పూర్తి చేసుకుని ఇప్పుడు జాబులు కూడా చేసేస్తున్నారు. అంటే కంటిన్యూ అయిపోయారు, వాళ్ళు పర్మనెంట్ కూడా అయిపోయారు. వాలంటీర్లది నేను ఆ లెక్కలో వేయట్లేదు. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు గౌరవ వేతనం కిందనే కాబట్టి అది వేయట్లేదు. తర్వాత ఇక మిగతాది ఏదైతే డాక్టర్లు ఇట్లాంటివి కలిపితే ఇంకొక 60,000. ఆ తర్వాతన మళ్ళీ చూసుకుంటే లేకపోవడం, ఉద్యోగాల నియామకాలు ఏదైతే ప్రతి ఏడాది జనవరికి రిక్రూట్ చేస్తామన్నటువంటిది జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకపోవడంతో ఒక నెగిటివిటీ పెరిగింది. తర్వాత ఆ మధ్యన ఒక 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇప్పుడు తాజాగా డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించారు, కాకపోతే ఎన్నికల దాకా వేచి చూసి ప్రకటించడమే ఇప్పుడు అతిపెద్దదైనటువంటి మైనస్. తాజాగా చూస్తే 2,280 ఎస్జిటి స్కూల్ అసిస్టెంటు, అట్లాగే టీజీటీ 2,299, 1,264 పీజీటీ, 215 ప్రిన్సిపల్, 42 పోస్టుల భర్తీకి, అంటే ఎస్జిటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని, జూన్లో వాళ్ళని రిక్రూట్ చేసేస్తామని ప్రకటించారు. దానికి తోడుగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ మధ్యనే చాలా రిక్రూట్మెంట్స్ చేస్తోంది. తాజాగా చూసుకుంటే విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోని బోధనాసుపత్రిలో ఖాళీగా ఉన్న 12 రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 19న వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించబోతున్నట్టు కూడా ప్రకటించింది.